ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. அல்லினாள் தாமரை மேல் ஆரணங்கின் நின்துணைவி மல்லிநாடாண்டமடமயில் மெல்லியலால் ఆయరుకులవేందన్న అగత్తాళ్ తెన్ పుదువై వేయర్ పయంద విளக்கு. ఆండాళ్ తాయర్లు 143 పాసురాలతో అద్భుతంగా నాచ్యార్ తిరుముజిని అనుగ్రహించారు. నాలాయిరంలో ముదలాయిరంలో నాచ్యార్ తిరుముజి ఉన్నది. నాచ్యార్ తిరుముజిలో 6వ పదికంలో వారణమాయిరం అని 10 పాసురాలు. కనాకండేన్ తోజీనాన్ అని మన గోదాదేవి కల వైభవాన్ని, స్వప్న వైభవాన్ని చెలికి చెప్తున్నారు ఈ 10 పాసురాలలో. మొదటి పాసురంలో వారణమాయిరం అని సామ్యాపత్తి మోక్ష వైభవాన్ని అనుగ్రహించారు. 2వ పాసురంలో నాళై వధువై మణమెన్ను నాలిట్టు, కళ్యాణం ఇప్పుడే కాదు, 10 రోజుల తర్వాత కాదు, నాళై రేపే కళ్యాణము అని కృష్ణయ్య చెప్పాడు అని 2వ పాసురంలో అనుగ్రహించారు. 3వ పాసురంలో అందరి సూట, అందరి గోదాదేవి యొక్క ఆడబడుచు ఎవరు అంటే దుర్గా. కృష్ణ యొక్క చెల్లెలు, గోదమ్మ యొక్క ఆడబడుచు దుర్గాదేవి. దుర్గాదేవి మన గోదమ్మ కోసం మణమాలై కళ్యాణ మాలను తీసుకువచ్చారు అని 3వ పాసురంలో అనుగ్రహించారు. 4వ పాసురంలో కాప్పునాన్ కట్ట రక్షాబంధ వైభవాన్ని అనుగ్రహించారు. 5వ పాసురంలో అదిరప్పుగుద కనాకండేన్ తోజీనాన్, అదిరప్పుగుద మధురయ్యార్ మన్నన్ ఎలా వెంచేస్తున్నాడు గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి అంటే భూమి అంతా కూడా అధిరేలా, కళ్యాణ మండపం అంతా అధిరేలా అందంగా నడుచుకుంటూ వస్తున్నట్ట. మధురయ్యార్ మన్నన్. మన స్వామి నమ్మాళ్వార్లు తిరువాయిమిజి దివ్య ప్రబంధంలో తీర్పారయామిని పాసురాలలో ఉన్నిత్తు మత్తొరు దైవం తొషాల్ అవనయ్యల్లాల్ నుమ్మిచ్చై సొల్లి నుమ్తోల్కులై కప్పడం అన్నైమీర్ మన్నప్పడ మరైవాణనై వన్ తువరాపతి మన్ననై అని అద్భుతంగా నమ్మాళ్వార్లు కూడా కన్నన్ వైభవాన్ని అనుగ్రహించారు. వన్ తువరాపతి మన్నన్. అలాగే ఇక్కడ మన గోదమ్మ కూడా 5వ పాసురంలో మధురయ్యార్ మన్నన్ అని అనుగ్రహించారు. మధురయ్యార్ మన్నన్, మన్నన్ వేంచేసి ఆ మధురాధిపతి వేంచేసి ఏం చేస్తున్నాడు, అధిరప్పుగుదా భూమి అంతా అధిరేలా నడుచుకుంటూ వచ్చేడే చెలి అని 5వ పాసురంలో అనుగ్రహించారు. ఇప్పుడు 6వ పాసురం మత్తళం కొట్ట వరిసంగం నిన్నూద ముత్తుడై తాపం నిరైతాజంద పందల్ కీర్ మైతునన్ నంబి మధుసూదన్ వందన్నై కైతలం పత్త కనాకండేన్ తోజీనాన్. 6వ పాసురంలో కైతలం పత్త అంటే పాణిగ్రహణ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో మన గోదాదేవి. మైతునన్ నంబి, నంబి అంటే పరిపూర్ణన్, కళ్యాణ గుణాలలో పూర్ణుడు, అందము సౌందర్యము లావణ్యంలోను పూర్ణుడు మన కృష్ణయ్య. మైతునన్ నంబి మధుసూదన్, మధుసూదన్. ఇప్పుడు విరోధి నిరసన వైభవాన్ని ఎందుకు అనుగ్రహిస్తున్నారు మన గోదాదేవి? మధుకైటపుల్ని సంహరించిన వాడు మన స్వామి, విరోధులను సంహరించిన వాడు. ఇప్పుడు కళ్యాణం చేసుకుంటూ ఉంటే గోదమ్మని విరోధుల్ని సంహరించడం అనే వైభవం ఎందుకు వచ్చింది? ఎవరైతే కృష్ణయ్య గొల్లపిల్లాడు, గోదాదేవియ బ్రాహ్మణుల పుత్రిక, కృష్ణయ్యకి గోదమ్మకి కళ్యాణం ఏమిటి, వద్దు వద్దు అని ఎవరైతే కళ్యాణాన్ని వద్దు అంటారో ఆ విరోధ కళ్యాణానికి సంబంధించిన విరోధాలని కూడా పోగొట్టేవాడు మన మధుసూదనుడు. అలాగే మనకి విరోధాలు ఏమిటి? పెరుమాళని ఆశ్రయించటానికి అహంకార, మమకార, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యము, కర్మ, జన్మ, సంసారం, శరీరం, ఇవి మన విరోధాలు. పెరుమాళని ఆశ్రయించాలి అంటే మన విరోధాలని పోగొడతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. కళ్యాణం వద్దు అన్న ఆ విరోధాలని పోగొట్టి గోదమ్మని కళ్యాణం చేసుకుంటాడు. కనుక మధుసూదనన్, ఆ మధుసూదనుడు వచ్చాడు పాణిగ్రహణం చేసుకోవటానికి, మైత్తునన్ నంబి వచ్చాడు కళ్యాణం చేసుకోవడానికి. మన గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో కూడా మైత్తునన్ పేర్పాడ సెందామరై కయ్యాల్ సీరార్వళయ్యొలిప్ప మైత్తునన్ అని తిరుప్పావై దివ్య ప్రబంధంలో కూడా అనుగ్రహించారు. మైత్తునన్ నంబి అంటే మైత్తునన్ భర్త అని అర్థం, కణవన్ భర్త అని అర్థం. మైత్తునన్ అంటే గోదమ్మ కళ్యాణం చేసుకునేవాడు. ఆ నంబి పూర్ణుడు ఎలాంటి వాడు? భర్త, గొప్పవాడు, అందగాడు, అనేక కళ్యాణ గుణాలు కలిగినవాడు, ఏలేవాడు, పరిపాలించేవాడు. ఇలాంటి వాడు నన్ను నా చేతుల్ని పట్టుకోవడానికి పాణిగ్రహణం చేసుకోవడానికి వచ్చేడే చెలి అని అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు మన గోదాదేవి. గోదమ్మకి
కృష్ణయ్యకి కళ్యాణం ఎప్పుడు జరిగింది? రుక్మిణి పిరాటికి కృష్ణయ్య పెద్దవాడైనాక రుక్మిణి పిరాటితో కళ్యాణం జరిగింది. నప్పిన పిరాటికి కృష్ణయ్యకి ఎప్పుడు కళ్యాణం జరిగింది? చిన్నప్పుడే కళ్యాణం జరిగింది నప్పినకు కృష్ణయ్యకి, గోకులంలో ఉండగానే. అలాగే జాంబవతికి సత్యభామకి కృష్ణయ్యకి కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే సత్రాజిత్ మణి పోయింది అని చెప్పడము, ఆ మణిని వెతుక్కుంటూ కృష్ణయ్య వెళ్ళడము, ఆ మణిని వెతుక్కుంటున్న సమయంలో ఒక గుహ లోపలికి వెళ్ళడము, అక్కడ జాంబవతి ఆ మణితో ఆడుకోవడము, ఆ జాంబవతి యొక్క తండ్రి జాంబవంతుడు రావడం, జాంబవంతుడితో యుద్ధం చేయటము, రామచంద్రుడే వెనకాల అవతారం అని తెలియడము, తర్వాత ఆ జాంబవంతుడు మణితో పాటుగా తన కూతురైన జాంబవతిని కూడా కృష్ణయ్యకిచ్చి కళ్యాణం చేశాడు. అప్పుడు జాంబవతి కృష్ణుల కళ్యాణం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత మణిని అప్పచెప్తున్నప్పుడు సత్రాజిత్ మణిని తీసుకుని, ఈ మణి నాకెందుకు, నా సత్యభామ అనే కూతుర్నే నీకు ఇస్తున్నాను అని సత్యభామ కృష్ణుల కళ్యాణం జరిగింది. మరి గోదాదేవికి కృష్ణయ్యకి కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే సాందీపని వధువధు మున్నేయిరే ఇత్తై వివాహం పణిత్ అని అనుగ్రహించారు. వివాహం పణిత్ ఎప్పుడు? సాందీపని వధువధు మున్నేయిరే, సాందీపని దగ్గరకు వెళ్లకుండానే మన గోదమ్మకి కృష్ణయ్యకి కళ్యాణం జరిగిందట. సాందీపని ఆశ్రమం ఉజ్జయిన్, అవంతిక అంటారు. ఆ ఉజ్జయినిలో 64 రోజుల పాటు 64 కళల్ని నేర్చుకున్నాడు. గురుకుల వాసం చేశాడు. గురుకుల వాసం అంతా పూర్తయిన తర్వాత హోమం చేయిస్తారు. ఆ హోమం సమయంలో కళ్యాణం చేసుకుంటాను అని ఏవేవో ప్రమాణాలు చెయ్యాలి. ఆ ప్రమాణాలు చేయకముందే, సాందీపని ఆశ్రమానికి వెళ్ళకముందే మన గోదమ్మతో తిరుకల్యాణం జరిగింది మన కృష్ణయ్యకి. అలా మైథునన్ నంబి మధుసూదన్ వందెన్నై కైతలం పత్తా. కైతలం మన ఆపదలు, మధుసూదనన్ అనడం వల్ల మన ఆపదలన్నీ పోగొట్టేవాడు అని తెలుస్తుంది. ఆ ఆపదలు పోంగానే మన చేతిని పట్టుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు, మోక్షానికి తీసుకువెళతాడు. కైతలం పత్త అంటే మోక్షాన్ని అనుగ్రహించడము అని అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహించారు. మత్తళం కొట్ట వరిసంగం నిన్నూద. ఇంకా ఎలా వచ్చాడు మన కృష్ణయ్య? ఆ కృష్ణయ్యకి స్వాగతం పలుకుతున్నారు. ఎలా? మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే వరిసంగం నిన్నూద, శంఖాలన్నిటిని ఊదుతున్నారు గట్టిగా, మేళ తాళాలతో కృష్ణయ్యకు స్వాగతం పలుకుతున్నారు. ముత్తుడై తామం, ముత్యాల మాలలు, ముత్యాల పందిరి. ఆ పందిరి ఎలా ఉన్నది అంటే ముత్యాల మాలలన్నీ వేలాడుతూ ఉన్నాయట. అసలే మన కృష్ణయ్య చాలా నలుపు నల్లని వాడు, నల్లటి కేశాలు కలిగిన వాడు, పట్టు పీతాంబరాన్ని ధరించాడు, మెళ్ళో అనేక మాలలు ఆభరణాలను ధరించాడు, ఎర్రటి అధరాలు, ఎర్రటి నేత్రాలు. వీటితో పాటుగా ఆ పై నుంచి, ఆ మండపము నుంచి పందిరి కింద ఉండడం వల్ల ఆ ముత్యాల మాలలన్నీ కృష్ణయ్యకు మంచి తేజస్సు. అసలే కృష్ణయ్య తేజస్సు, ఆ ముత్యాలు కృష్ణయ్య మీద ఆ తేజస్సు పడగా మరింత భోగ్యంగా పందిరికే అందం వచ్చిందట మన కృష్ణయ్య, ఆ ముత్యాల పందిరి కింద వేంచేసి ఉండడం వల్ల. ఇలా మంగళ వాయిద్యాలతో, శంఖ నాదాలతో ముత్యాల పందిరి కింద మధుసూదనుడు వచ్చి నా చేతిని పట్టుకుంటున్నాడే చెలి, ఇలా కలగన్నాను అని అద్భుతంగా పాణిగ్రహణ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు మన గోదాదేవి 6వ పాసురంలో. మత్తళం కొట్ట వరిసంగం నిన్నూద ముత్తుడై తామం నిరైతాచంద పందల్ కీష్ మైథునన్ నంబి మధుసూదన్ వందు ఎన్నై కైతలం పత్త కనాకండేన్ తోషీనాన్. 7వ పాసురం. வாய் நல்லார் நல்லமரை ஓதி மந்திரத்தால் பாசிலை நாணல் படுத்து பரிதி வைத்து காய்சினமாகளிரன்னான் என் கைப்பத்தி தீவலம் செய்ய కనాకండేన్ తోషీనాన్. 7వ పాసురంలో సప్తపది నడవడం మన గోదమ్మతో కృష్ణయ్య. ఉదాహరణ సీతారాములు. పాణిగ్రహణ సమయంలో జనక చక్రవర్తి సీతమ్మ చేతిని రామచంద్రుడి చేతిలో ఉంచి ఇయం సీత మమసుత సహధర్మ చరీతవ ప్రతీచయేనాం భద్రంతే పాణిన్ గృహ్ణీష్వ పాణినా అని జనక చక్రవర్తి సీతారాముల చేతిని కలిపాడు. అలాగే ఇప్పుడు మన పెరియాళ్వార్లు కూడా ఇయం గోద మమసుత
సహధర్మ చరితవ ప్రతీచయేనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన అని మన గోదమ్మ చేతిని కృష్ణయ్య చేతిలో పెట్టి పాణిగ్రహణం చేయించారు పెరియాళ్వార్లు. రామచంద్రుడు అంటే నిదానము, మర్యాద పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, సత్యమే మాట్లాడతాడు మొదలైన కళ్యాణ గుణాలు కలిగిన వాడు రామచంద్రుడు. తండ్రి చెబితేనే ఏ పనైనా చేస్తాడు. అడవికి వెళ్ళమంటే వెళతాడు, కళ్యాణం చేసుకోమంటే చేసుకుంటాడు, విశ్వామిత్రుల వారితో వెళ్ళమంటే వెళతాడు మన రామచంద్రుడు. అలాగే విశ్వామిత్రుల వారు పిలవగానే, దశరథుడు పంపించగానే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా తాటకిని సంహరించటము, సుబాహుణ్ణి సంహరించటము, 7 రోజుల పాటు యజ్ఞాన్ని రక్షించటము, తిరిగి అయోధ్యకు రాకుండా మిథులకు వెళ్ళడం. అక్కడ శివధనస్సును విరవమంటే విశ్వామిత్రుల వారు శివధనస్సును విరిచాడు. నేరుగా మన సీతమ్మ వరమాలతో సిద్ధంగా ఉంది రామచంద్రుడి మెళ్ళో వేయడానికి. సీతమ్మ వరమాల పట్టుకుని రామచంద్రుడి మెళ్ళో వేసే లోపే రామచంద్రుడు, ఆపండి, ఏదో శివధనస్సును విరమంటే విరిచాను, కానీ కళ్యాణము అంటే మా నాన్నగారు కావాలి, మా నాన్నగారు రావాలి అన్నట్ట. వెంటనే జనకపురి నుంచి సందేశం పంపించగా అయోధ్యపుర వాసులందరితో కూడి దశరథ చక్రవర్తి జనకపురికి వేయించేసి అంగరంగ వైభోగంగా సీతారాముల కళ్యాణం జరిగింది. కానీ మన కృష్ణయ్య అలా కాదు, గోదమ్మని శీఘ్రంగా కళ్యాణం చేసుకోవాలని పరితపించేస్తూ ఉన్నాడు. అలా 7వ పాసురంలో సప్తపది అగ్ని చుట్టూ తిరగడం. ఏకం విషే విష్ణుస్వాన్ వేత్, ద్వే ఊర్జే విష్ణుస్వాన్ వేత్, త్రీనివ్రతాయ విష్ణుస్వాన్ వేత్, చత్వారి మాయోపవాయ విష్ణుస్వాన్ వేత్, పంచమశిభ్యో విష్ణుస్వాన్ వేత్, షట్రుతుభ్యో విష్ణుస్వాన్ వేత్, సప్తభ్యోత్రాభ్యో విష్ణుస్వాన్ వేత్ అని ఋగ్వేదంలో ఈ సప్తపది వైభవాన్ని అనుగ్రహించారు. అబ్బాయి పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు ముందు, పెళ్లి కూతురు ముందు కూర్చుని అమ్మాయిని చూస్తూ ఈ మంత్రం చెప్పాలి. ఏకం విష్ణుస్వాన్ వేత్, మొదటి అడుగుగా విష్ణువు నీతో ఉండుగాక, పరమాత్మ శక్తిని నీకు ఇవ్వుగాక, సంపదలు లభించుగాక, పశు సంపద లభించుగాక, సంతోషం ఎప్పుడు నీకుండుగాక, ఇట్లా విష్ణువు నిన్ను అనుగ్రహించుగాక అని పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి ఈ 7 వైభవాలని చెప్తాడు. అలాగే కన్నన్ పరాత్పరుడు, శ్రీమన్నారాయణుడు, సర్వాంతర్యామి, అందరి అంతర్యామిగా వేంచేసి ఉండేవాడు కూడా శ్రీమన్నారాయణుడు కృష్ణుడే. అగ్ని లోపల అంతర్యామిగా ఉన్నవాడు ఆ కృష్ణుడే. తన చుట్టూ తానే తాను తిరుగుతున్నట్ట మన గోదమ్మతో సప్తపది చక్కగా అడుగులు నడుస్తూ ఉన్నట్ట. తిరుమంగళ్యధారణ పాసురం లేనే లేదు మనకు వారణమాయన పాసురాలలో. అంటే సప్తపది చాలా ముఖ్యమైనది ఈ వివాహ ప్రక్రియలో. మాంగళ్య తంతునా అనేన మమ జీవన హేతున కంటే పద్నామి శుభకే త్వం జీవ శరదశతం. ఇది శ్లోకం. మంత్రం అనుకుంటాం మనం. 100 వర్షాలు అంటే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ మంగళ సూత్రంతో నీవు చిరంజీవిగా ఉండుగాక అని అద్భుతమైన శ్లోకము మంగళసూత్ర ధారణ సమయంలో. అలా మన కృష్ణయ్య గోదాదేవిని కైత్తలం పత్త పాణిగ్రహణం అయినాక సప్తపది నడుస్తూ ఉన్నాడు. కాయిసిన మాగళిరన్నాన్. ఆ కృష్ణయ్య మాకళిరు, కలిరు అంటే ఏనుగు, మాకళిరు గొప్ప ఏనుగు. ఆ గొప్ప ఏనుగు ఎలా ఉందట? కాయిసిన బాగా కోపంతో ఉందట. ఇప్పుడు ఏనుగు కోపము ఎందుకు చెప్తున్నారు గోదాదేవి అంటే, అక్కడ ఏనుగు ఎంత కోపంగా ఉందో మా కృష్ణయ్య అనే ఏనుగు కూడా కోపంగా ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు కృష్ణకి కోపం ఎందుకు వచ్చింది? చక్కగా పక్కనే గోదమ్మ ఉన్నది, అందమైన గొప్ప జ్ఞానం కలిగిన, గొప్ప ప్రేమ కలిగిన గొప్ప మామగారు వేంచేస్తున్నారు పెరియాళ్వార్లు. అలాగే శ్రీవిల్లిపుత్తూరు గోష్ఠి అంతా ఉన్నది, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు పెరుమాళ్ళ గోదమ్మని కళ్యాణం సేవించుకోవటానికి. ఇంత ఆనందంగా ఉన్న సమయంలో ఎందుకు కోపం మన కృష్ణయ్యకి అంటే, కళ్యాణ సమయంలో, మరణ సమయంలో చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారనమాట. ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, అలా పెట్టాలి, అలా కట్టాలి, ఇలా చేయాలి, అందరు చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన గోదాకృష్ణుల సమయంలో మన కృష్ణకి అందరూ చెప్పేవాళ్ళే అట. ఇలా నడవాలి సప్తపది, పంచని ఇలా పట్టుకోవాలి, వేలిని ఇలా పట్టుకోవాలి, ఇలాగే తిరగాలి అగ్ని చుట్టూత, ఇలా మంత్రం చెప్పాలి. సర్వాంతర్యామిగా ఉండి అందరినీ నియమించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడైన కృష్ణయ్యకే అందరూ సలహాలు చెప్తూ ఉన్నారట.
కోపం వచ్చిందట. మన గొప్ప అందమైన ఏనుక్కి బాగా కోపం వచ్చిందట. ఒక్కళ్ళు చెప్పండి, అందరి మాట ఒకటై ఉండాలి, అప్పుడు వింటాను, అలా చేస్తాను అన్నట్టు పాపం మన కృష్ణయ్య ఆ వివాహ ప్రక్రియలో గోధుమని కళ్యాణం చేసుకుంటున్న సమయంలో కాయ్ సినిమా కలిరన్నాన్ ఎన్ కైపత్తి, అలా గొప్ప ఏనుగు నా చేతిని పట్టుకున్నాడే చెలి, తీవలం చెయ్య, అగ్ని చుట్టూతా కూడా ప్రదక్షిణలు చేస్తున్నాము అని అద్భుతంగా ఆ కళ వైభవాన్ని మన గోదాదేవి చెలికి చెప్తున్నారు. ఇంకా ఎలా మంత్రాలను ఉచ్చరిస్తున్నారు, ఆ పందిరి ఎలా ఉందో వివరిస్తోంది గోదాదేవి. వాయ్ నల్లార్ నల్లమరయ్యోది మందిరత్తాల్, స్వర సమర్థులు. ఎవరిని పిలిపించారు పెరియాళ్వార్లు? బాగా గట్టిగా స్పష్టంగా చదివే బ్రాహ్మణోత్తములందరినీ పిలిపించారు కళ్యాణానికి. ఆ వేదములు కానివ్వండి, మంత్రములు కానివ్వండి, ఆ ఉచ్చరణ వేద వాక్యాలు బాగా గట్టిగా ఎలా చదవాలి, కొన్ని నాలుక చివరి నుంచి పలికే అక్షరాలు ఉంటాయి, నాభి నుంచి పలికే అక్షరాలు ఉంటాయి, కంఠం నుంచి పలికే అక్షరాలు ఉంటాయి, ఆ రాగాలు ఉంటాయి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ బాగా పెంచాలి, ఇలా స్వర సమర్థుల్ని బాగా పిలిపించారట, బాగా చదివే వారిని పిలిపించారట పెరియాళ్వారు. అలా అద్భుతంగా వాయి నల్లార్ నల్ల మరయోది మందిరత్తాల్, అలా మంత్రములన్నీ కూడా చక్కగా సేవిస్తూ ఉన్నారట బ్రాహ్మణోత్తములంతా కూడా. పాసిలై నాణల్ పడుతు పరిధి వైత్, ఇంకా పచ్చని ఆకులతో, దర్భలతో, సమిధలతో ఆ కళ్యాణ మండపం అంతా చాలా భోగ్యంగా అంగరంగ వైభోగంగా ఉందట. ఆ పందిరి కింద కృష్ణయ్య నాతో పాటుగా అగ్ని చుట్టూ 7 అడుగులు నడుస్తున్నాడే చెలి అని ఆ కళ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు మన గోదాదేవి చెలితో. 7వ పాసురంలో సప్తపది వైభవాన్ని అనుగ్రహించారు. వాయ్ నల్లార్ నల్లమరయ్యోది మందిరత్తాల్, పాసిలై నానల్ పడుతూ పరిధి వైత్, కాయ్ సినమాగళిరెన్నాన్ ఎన్ కైపత్తి, తీవలం చెయ్య కనాకండేన్ తోషీనాన్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః.